వచనాన్ని మనము చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. మరి తెలుగులో మన మధ్యలో ఉన్న అబ్రహాం గారు చదివి వినిపిస్తారు. మరి తమిళ్లో మన మధ్యలో ఉన్న సిస్టర్ ఆశ చదివి వినిపిస్తారు. మరి ఇంగ్లీష్లో మన మధ్యలో ఉన్న సిస్టర్ సాత్విక చదివి వినిపిస్తారు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం. హల్లెలూయా. ఈరోజు మనకిచ్చినటువంటి పాఠ్యభాగము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనాన్ని మాత్రం చదువుకుందాం. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. ఆమేన్. இன்றைய நம்முடைய வேத பகுதி ரோமர் 8ஆம் அதிகாரம் 8ஆம் வசனம். மாம்சத்துக்கு உட்பட்டவர்கள் தேவனுக்கு பிரியமாக இருக்க மாட்டார்கள். Praise the Lord. Holy verses for the day from Bible, Romans chapter 8 verse 8. Those who are in the flesh cannot please God. May God bless these words. Amen. వాక్య భాగాన్ని చదివించిన బిడ్డలకు ప్రత్యేకంగా వందనాలు. మరి బయట కూర్చున్న వారు ఎవరైనా ఉంటే దయచేసి లోనికి రండి. మరి లోన స్థలం ఉంది. వెనకాల కూర్చున్న వారు కూడా ముందుకు రండి. మనోజ్ అండ్ అభినాథ్ బాలు ముందుకు రండి, ప్లేస్ ఉంది వెనకాల. తర్వాత సమయంలో వచ్చిన వాళ్ళు అక్కడ కూర్చుంటారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ మధ్యలో మాటలు వింటున్నారు, చాలా సంతోషం, దేవునికి వందనాలు. సరే, అందరం లేచి నిలబడదాం. వాక్య భాగాన్ని వినడానికంటే ముందు కొద్ది సమయం మనం ఆయన నామాన్ని మహిమపరిచి మన వాక్యం వినడానికి మన మనసులను మనం సిద్ధపరచుకుందాం. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములను చేస్తూ ఉన్నాడు. వాటన్నిటిని తలంచుకుంటూ ఆయన నామాన్ని మనము ఉంటా ఉంది. ఎన్ని తరాలైనా ఈ భూమి ఈ ఆకాశము నశించిపోయే వరకు కూడా ఆయన నామమే ఘనపరచదగినది గనుక మనము ఆయన నామమును స్తుతించబద్దులమై ఉంటా ఉన్నాం. ఆయనను మహిమపరచబద్దులమై ఉంటా ఉన్నాం. అందరము కలిసి అన్ని నామములకున్న పైనామము యేసుని నామము అనే పాటను పాడుచు దేవుని నామాన్ని మనం మహిమపరుద్దాం. పాట వచ్చిన వాళ్ళందరూ మాతో కలిసి పాడండి. రాని వాళ్ళందరూ ఏకముగా చప్పట్లతో దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని సాతాను శక్తులు లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. పాపముల నుండి విడిపించిన నామము యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించిన నామము క్రీస్తు నామము. అటువంటి గొప్ప నామాన్ని మనమందరం స్తుతిద్దాం. నామాన్ని మహిమపరుద్దాం. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును
మరి ఒక పాటను పాడి మనం దేవుని నామాన్ని మహిమపరుద్దాం. కర్తావే దేవరగిల్ ఉమకు పానవరియార్ అనే పాటను పాడి మనము ఆయన నామమును మహిమపరుద్దాం. கர்த்தாவே தேவர்களில் உமக்கு பானவர் யார்? வானத்திலும் பூமியிலும் உமக்கு பானவர் யார்? கர்த்தாவே தேவர்களில் உமக்கு பானவர் யார்? வானத்திலும் பூமியிலும் உமக்கு பானவர் யார்? 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 வானத்திலும் பூமியிலும் உமக்கு பானவர் யார்? வானத்திலும் பூமியிலும் உமக்கு பானவர் யார்? செங்கதிலை நிகழ்த்தினது உந்தன் சென்றாளால் நடந்து நீர் நல்லவர் சர்வ வல்லவர். செங்கடலை பிளந்து உந்தன் ஜனங்களை நடத்தி சென்றீர். செங்கடலை நீர் பிளந்து உந்தன் ஜனங்களை நடத்தி சென்றீர். நீர் நல்லவர் சர்வ வல்லவர் என்றும் பார்க்கும் மாறாதவர். நீர் நல்லவர் சர்வ வல்லவர் என்று பார்க்கும் உமக்கு பானவரியார் உமக்கு பானவர் யார்? உமக்கு பானவர் யார்? உமக்கு பானவர் யார்? உமக்கு பானவர் யார்? வானத்திலும் பூமியிலும் உமக்கு பானவர் யார்? வானத்திலும் பூமியிலும் உமக்கு பானவர் யார்? நீர் மாத்திரம் போதும், நீர் மாத்திரம் போதும், நீர் மாத்திரம் போதும் எனக்கு. நீர் மாத்திரம் போதும், நீர் மாத்திரம் போதும், நீர் மாத்திரம் போதும் எனக்கு. யெகோவாயீரே தந்தையாம் தேவம், நீர் மாத்திரம் போதும் எனக்கு. யெகோவா ராஃபா சுகம் தரும் தெய்வம், உம் தழும்புகளோ சுகமானம். யெகோவா ஷம்மா என் கூட இருப்பீர், என் தேவாயெல்லாம் சந்திப்பீர். யெகோவா ஷம்மா என் கூட இருப்பீர், என் தேவாயெல்லாம் சந்திப்பீர். நீர் மாத்திரம் போதும். అందరం కలిసి చెప్దాం. நீர் மாத்திரம் போதும், நீர் மாத்திரம் போதும் எனக்கு. நீர் மாத்திரம் போதும். நீர்
అందరము తెలుగులో చెప్దాం. నీవే చాలును నిర్మాత్రం పోదుం ఏనకు, నీవే చాలును, నీవే చాలును, నీవే చాలును నాకు, నీవే చాలును, నీవే చాలును, నీవే చాలును నాకు. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. అందరము చెబుదాం మనసారా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతోనే అవును ప్రభా, జీవించెదను మేము నీతో జీవించాలని ఆశపడుతూ ఉన్నాం ప్రభా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. అందరము గట్టిగా చెప్దాం. యేసయ్యా, 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 యేసయ్యా. నీవే చాలును, నీవే చాలును, నీవే చాలును నాకు, నీవే చాలును, నీవే చాలును, నీవే చాలును నాకు. అవును ప్రభా, నీవుంటే మాకు చాలు యేసయ్యా. మాకు ఈ లోకంలో ఏది అక్కరలేదు ప్రభా. ఎందుకంటే తండ్రి, పాపాల ఊబిలో అంధకారంలో బ్రతుకుతున్న మమ్మల్ని ప్రభా నీవు క్షమించి తండ్రి మాకు ఒక జీవితాన్ని నీవు దయచేసినావు. అందును బట్టి నీకు వందనములు తెలియచేస్తూ ఉన్నాం ప్రభా. కేవలము నీవు మాత్రమే స్తుతి నొందదగిన దేవుడవు ప్రభా. ఎందుకంటే నీ నామము అన్ని నామముల కన్నా పైనామము ప్రభా, గణపరచదగిన నామము ప్రభా. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కొద్ది స్తుతి ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మరి ఒకసారి కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరి దేవుడు మన యొక్క మాసంలోనికి మనం అడుగు పెట్టడానికి సహాయం చేసినాడు. మరి దేవుని కృప చొప్పున మనము నూతన మాసంలోనికి అడుగుపెట్టిన మందుని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించబద్ధులమై ఉంటా ఉన్నాం. ప్లీజింగ్ సమ్వన్, ఎవరినైనా సంతోషపరచాలన్నా
ఎవరినైనా సంతోష పెట్టాలన్నా, ప్రత్యేకంగా మనుషులను సంతోషపరచడం కానీ సంతోష పెట్టడం కానీ మానవులుగా ఉన్న మనకు కొన్నిసార్లు సాధారణంగానే కనిపిస్తుంది, కొన్నిసార్లు కష్టంగా కూడా కనిపిస్తుంది. ఇతరులను సంతోష పెట్టాలని మనుషులుగా ఉన్న మనము చాలా పనులు చేస్తూ ఉంటాం కదా. ఒకవేళ మనము ప్రేమించి లేదా వివాహం అనే బంధం ద్వారా ఏకము చేయబడిన మన సతీమణిని సంతోషపెట్టాలంటే భర్తగా ఉన్న పురుషులు చాలా తిప్పలు పడాలా, నానా పాటలు పడాలా, చాలా పనులు చేయాలా. చేసినప్పుడు సతీమణిగా ఉన్నవారు కొంచెం సంతోషపరచబడతారు కదా. కొన్నిసార్లు పురుషులుగా ఉన్న వారికి ఈ విధంగా సతీమణిని లేకపోతే భార్యలను సంతోషపెట్టడం అంటే చాలా సవాళ్ళతో కూడుకున్న పని. ఎన్ని చేసినా కూడా కొన్నిసార్లు సంతోషపడరు. సేమ్ స్త్రీలకు కూడా అదే విధమైన పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు ఎన్ని చేసినా కూడా కొన్నిసార్లు భర్తను సంతోషపెట్టడం అనేది చాలా కష్టం. ఎందుకు? పురుషులు అంత సాధారణంగా ఏ పని చేత తృప్తిపరచబడరు కదా. ఎంత చక్కగా కష్టపడి ఆ కిచెన్లో కూర్చున్న చెమట గారుస్తూ పైనుంచి వచ్చే వేడి, వంటతో వండుతున్న వేడి, అవన్నీ చెమటలు గార్చి ఎంత చక్కగా వండినా కూడా చివరికి వచ్చేసరికి ఉప్పు తక్కువైందనో, కారం తక్కువైందనో, అక్కడ కొంచెం మాడిందనో, ఇక్కడ కొంచెం ఉడకలేదనో ఏదో విధంగా చేస్తూనే ఉంటారు. సంతోషపరచడం కష్టం, కొన్నిసార్లు ఈజీ. అందుకే చాలాసార్లు అంటున్నారు, నువ్వు చాలా పెద్దవారు అనుభవజ్ఞులు అంటున్నారంటే సతీమణులను సంతోషపరచడం అనేది ఒక కళ. ఇట్స్ అన్ ఆర్ట్. భర్తలను సంతోషపరచడం కూడా ఇట్స్ అన్ ఆర్ట్. సరే, తల్లిదండ్రులుగా ఉంటున్నవారు కుమారులను కుమార్తెలను సంతోషపరచాలని వాళ్ళకి అన్నీ దయచేస్తారు కదా. వారు కోరుకున్నది ఇస్తారు, తద్వారా ఏం చేస్తారు? సంతోషపరచబడతారు. కొన్నిసార్లు వారిని సంతోషపెట్టలేకపోవచ్చు తల్లిదండ్రులు ఉన్నవారు కుమారులను కుమార్తెలను. అదేవిధంగా కుమారులకు కుమార్తెలు కూడా వారు ఏదో ఒకటి చేసి నా తల్లిని తండ్రిని సంతోషపెట్టాలని చాలాసార్లు వాళ్ళు చూస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటారు, కొన్నిసార్లు సక్సెస్ అవుతూ ఉంటారు. సక్సెస్ అయినప్పుడు కుటుంబం అంతా వారందరూ కలిసి సంతోషిస్తూ ఉంటారు. ఎందుకు నేను ఈ మాటలను చెప్తున్నానంటే, మనుషులను సంతోషపెట్టడానికి మనం ఎన్నైనా చేయొచ్చు, వాటి వల్ల మనుషులు సంతోషపరచబడతారు. చదవబడిన లేఖన భాగాన్ని కనుక మనము గమనించినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనము ఈ విధంగా రాయబడింది. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు అనే మాట స్పష్టముగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎటువంటి స్వభావము? శరీర స్వభావము గలవారు ఎవరిని సంతోషపరచరు? దేవునిని సంతోషపరచరు. మనుషులుగా ఉన్న మనము మనుషులను సంతోషపరచడానికి భౌతికపరమైన చాలా పనులు చేస్తాం, వాటి వల్ల సంతోషపరచబడతారు. కానీ ఒకవేళ దేవునిని సంతోషపరచాల్సి వస్తే, ఒకవేళ దేవునికి ప్రీతికరముగా మనము బ్రతకాల్సి వస్తే, దేవుడు కోరుకుంటున్నది శరీర స్వభావము కాదు, కానీ ఆత్మ స్వభావము అనే సత్యాన్ని సంఘముగా మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఎటువంటి స్వభావము? శరీర స్వభావము కాదు, కానీ ఆత్మ సంబంధమైన స్వభావమును గురించిన విషయాలు మనము అర్థము చేసుకోవాలి. దేవునిని సంతోషపరచడానికి పరిచయ క్రమంలో చాలామంది దైవ భక్తులు, దేవుని యొక్క భక్తులు చాలా రకాలుగా వారి యొక్క జీవితాన్ని నడుచుకున్నారు. అయితే దేవుని వాక్యము ప్రత్యేకముగా హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాటను చక్కగా హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. ఎవరైనా చదివి సహాయము చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం.
విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. చాలండి. ఒకవేళ దేవునికి ఇష్టముగా బ్రతకాలన్నా, దేవుణ్ణి సంతోష పెట్టాలన్నా, భౌతికపరమైన నువ్వెన్ని చేసినా కూడా దేవుడు సంతోషపడడు. దేవునికి భౌతికపరమైన క్రియల వలన ఆయన ఇష్టపడతాడో సంతోషపడతాడో అని ఒకవేళ మనము ఆలోచిస్తే మనము పప్పులో తప్పులో కాలేసినట్టే. అయితే దేవునికి ప్రీతికరమైనది, దేవునికి ఇష్టకరమైనది ఏంటి అని కనుక ఆలోచిస్తే మొదటిగా మనకు జ్ఞాపకం వచ్చే విషయం ఏంటంటే విశ్వాసము అనే మాట. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైండుట అసాధ్యము. అంగీకరించడము, ఈ పరిస్థితులను అన్నిటిని పక్కకు పెడితే అసలు అసాధ్యము అనే మాటను దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. అయితే ఈ విశ్వాసము అనేది ఆత్మకు సంబంధించిన విషయము అనే సత్యాన్ని మనము గ్రహించాల. ఈ రెండు విషయాలను మనము అర్థము చేసుకొని వాక్య భాగంలో మనం ముందుకు వెళ్దాం. చదవబడిన లేఖన భాగాన్ని మరలా ఒకసారి మనం తెరిచి ఉంచుదాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం. ఎందుకు ఇక్కడ దేవుని వాక్యము శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచలేరు అని తెలియజేస్తూ ఉంది అంటే ఆ కారణాన్ని 7వ వచనంలో రాస్తూ ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. ఏంటి ఆ కారణము అని కనుక మనము చూస్తే, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. ఎందుకు శరీర స్వభావము దేవుణ్ణి సంతోషపరచదు అంటే, శరీరానుసారమైన మనస్సు ఎవరికి విరోధముగా ఉన్నది? దేవునికి విరోధము అనే మాటను ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకు దేవునికి విరోధముగా ఉన్నది అనే మాటను మనము చూస్తే, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. లోబడే తత్వాన్ని శరీరము కలిగి లేదు. శరీర స్వభావం అనేది విధేయత కలిగి ఉండే తత్వాన్ని, విధేయత కలిగి ఉండే అలవాటును, లోబడే తత్వాన్ని కలిగి ఉండదు. అదే మాటను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఏది? అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడ నేరదు. శరీర స్వభావము. అందుకే శరీర స్వభావము దేవునికి విరోధముగా ఉంది. ఆ విధముగా విరోధంగా ఉన్న స్వభావము దేవుణ్ణి ఎంత మాత్రము కూడా సంతోషపరచలేదు అనే సత్యాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. 6వ వచనాన్ని మనము చూద్దాం. ఒకవేళ ఏ విషయము దేవుణ్ణి లేకపోతే ఏ విషయము దేవుణ్ణి సంతోషపరచబడుతుంది అంటే 6వ వచనం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అనే మాటను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. శరీరానుసారమైన స్వభావము, ఆత్మానుసారమైన స్వభావము గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విధంగా మాట్లాడుతూ, ఆత్మానుసారమైన స్వభావము ఎటువంటి గుణాన్ని కలిగి ఉన్నది అంటే, అది జీవముతో కూడిన గుణమును కలిగి ఉంది. జీవముతో కూడిన, రెండవదిగా సమాధానముతో కూడిన గుణమును కలిగి ఉంది అనే మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విధముగా ఈ విషయాలను గ్రహించిన మనము ఒకవేళ విశ్వాసమున గనక ఈ ఆత్మానుసారమైన శరీరానుసారమైన విషయాలను జతపరుచుకొని మనము మాట్లాడితే, హెబ్రీలకు రాసిన గ్రంథకర్త చెప్పిన విధంగా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అని మాటను మనము చదువుకున్నాము. సరే, ఆ విశ్వాసము ఎవరి యందు కలిగి ఉండాలా? ఆ విశ్వాసము ఎవరి ఎడల మనము కనపరచాలా? ఆ విశ్వాసము ఎవరిని బట్టి మనము ముందుకు కొనసాగాలి అని ఆలోచిస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో వాక్య భాగము మనము తెరిచి ఉంచుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.
దేవునిని సంతోషపరచాలంటే శరీర స్వభావాన్ని మనము కలిగి ఉండొద్దు అని సత్యమును తెలుసుకున్న మనము దేవునికి సంతోషకరముగా లేకపోతే ప్రీతికరముగా బ్రతకాలంటే మనము దేనిని కలిగి ఉండాలా? విశ్వాసాన్ని కలిగి ఉండాలా. ఎవరి యందు విశ్వాసాన్ని కలిగి ఉండాలా అనే ప్రశ్నకు సమాధానాన్ని మనము చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో వాక్యము సెలవిస్తూ ఉంది, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు అనే మాటను మనకిక్కడ తెలియజేస్తూ ఉంది. ఎందుకు అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు మనము విశ్వాసం ఉంచాలా? ఎందుకు? ఎవరు ఆ అద్వితీయ కుమారునిగా పుట్టిన వ్యక్తి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు, మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకు ఆయన యందు విశ్వాసం ఉంచాలా? ఏ కారణాన్ని బట్టి అని గనక మనం ఆలోచిస్తే ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనంలో వాక్య భాగము ఈ విధంగా రాయబడి ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనము, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును. ఏమని యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిస్తూ ఉన్నారు? నన్ను పంపిన నా తండ్రి నాకు ఎల్లప్పుడూ తోడై ఉన్నాడు. అక్కడితోనే ఆగిపోలా, ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును అనే మాటను యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచాలా అంటే ఆయన తండ్రి యొక్క కుమారునిగా ఉంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తండ్రికి ఇష్టమైన పనులను కుమారుడు చేస్తూ ఉన్నాడు. అందులో కుమారుడు చేసిన ప్రథమ కర్తవ్యంలో, ప్రథమ పనుల్లో, ప్రథమ కార్యములలో మొదటి కార్యము ఏంటి అంటే ఈ మానవాళిని శిక్షా విధి నుండి తప్పించడము, కుమారుడు చేసిన త్యాగం. అదే మాట మరలా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనాన్ని గనక మనం గమనించినట్లయితే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. మనము శిక్షా విధి నుండి తప్పించబడకుండా దేవునికి లేకపోతే దేవుణ్ణి సంతోషపరచడము అనేది అసాధ్యము. ఈ మాట మనం గమనించాల. దేని నుండి తప్పించబడకుండా? శిక్ష నుండి, శిక్షా విధి నుండి, ఈ పాపము నుండి తప్పింపబడకుండా దేవుణ్ణి సంతోషపరచడము అనేది అసాధ్యము. దేవుణ్ణి సంతోషపరచడం అనేది అసాధ్యము. ఒకవేళ ఈ శిక్షలో నుండి తప్పించబడాలంటే ఏ విధంగా తప్పించబడతాము అంటే మన సొంత ఆలోచనతో కాదు, మన సొంత పనులతో కాదు, మన సొంత లేకపోతే ఈ భౌతికంగా ఎన్ని పనులు చేసినా కూడా ఆ శిక్షా విధి నుండి మనము తప్పింపబడలేము. కానీ ఆ శిక్షా విధి నుండి మనల్ని తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావడము జరిగింది. తండ్రికి ఇష్టమైన కార్యములను చేయుటలో యేసుక్రీస్తు ప్రభుల వారు తాను ప్రాముఖ్యముగా ప్రథమముగా చేసినది ఏంటి అంటే ఈ లోకానికి నరావతారిగా రావడము. రెండవదిగా, ఏ పాపమైతే మనుషులను ఇబ్బంది పెడుతూ ఉందో, ఏ పాపమైతే దేవునికి మనుషులకు మధ్య ఒక భేదాన్ని సృష్టించిందో, ఏ పాపమైతే మనుషుల జీవితములను లేకపోతే మనుషులను దేవునితో అంటుకట్టబడి ఉండకుండా ఇబ్బంది పెడుతుందో, ఆ పాపము నుండి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావడం జరిగింది. అందుకే ఖచ్చితంగా దేవుని వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే, ఎవరైనాను క్రీస్తునందున్న ఎడల వారికి ఏ శిక్షా విధియు లేదు అనే సత్యాన్ని తెలియజేస్తూ ఉంది. ఈ శిక్షా విధి నుంచి తప్పింపబడిన మనము, తప్పింపబడిన వారమైతే మనము దేవునిని సంతోషపరిచే పరిస్థితులు మన జీవితంలో కలిగి ఉంటాము అనే మాటను తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే శిక్షా విధి నుండి తప్పింపబడము అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ శరీరమును మనము చంపుకోవడం. శరీరమును చంపుకోవాలంటే పోయి
ఇంటికి వెళ్ళి ఫ్యాన్కి ఒక తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోవడమా సార్? లేదు. ఈ శరీరాన్ని ఏలుతున్న పాపము చంపబడాలా. ఈ శరీరాన్ని పరిపాలిస్తున్న పాపము చంపబడాలా. దేవునితో సంబంధాన్ని తెంచిన పాపము చంపబడాలా. అప్పుడు మనము శిక్షా విధి నుంచి తప్పింపబడతాము. అయితే ఆ విధముగా చంపబడడానికి, ఆ విధముగా పాపము నుండి బయటపడడానికి ఒక వ్యక్తి చనిపోవలసి వచ్చింది. ఆయనే యేసుక్రీస్తు ప్రభులవారు. ఆయన యేసుక్రీస్తు ప్రభులవారు. ఆ విషయాన్ని తెలియజేస్తూనే రోమా సంఘానికి పౌలు చెప్తా ఉన్నాడు, అయ్యా మీరు ఒకవేళ శరీర స్వభావము గలవారిగా ఉంటే మీరు దేవుణ్ణి సంతోష పెట్టలేరు. మీరు ఎటువంటి స్వభావం గలవారిగా ఉండాలా? ఆత్మ స్వభావము గలవారిగా ఉండాలా. మరి ఆత్మ స్వభావాన్ని ఎక్కడి నుండి నువ్వు పొందుకుంటావయ్యా అని కనుక ఆలోచిస్తే 2వ వచనంలో రాస్తూ ఉన్నాడు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఇక్కడ ఎవరు ఈ మాటలు రాస్తున్నాడు? అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. పౌలు రాస్తూ మొదటిగా ఏమనంటున్నాడు? నన్ను విడిపించింది. దేని నుండి? పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించింది అనే తన యొక్క వ్యక్తిగత సాక్ష్యమును ఇక్కడ పౌలు రాస్తూ ఉన్నాడు. మనము కీర్తనలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 116వ కీర్తనను మరి ఏ విధముగా ఆయనకు కృతజ్ఞత జీవితాన్ని నేను కలిగి ఉండాలయా అని గనక ఆలోచించినప్పుడు మొదటగా కీర్తనకారుడు చేసిన పనేంటిది? నా రక్షణ పాత్రను, దేవుని యొక్క రక్షణ పాత్రను నేను అందరికీ చేతబట్టుకొని నేను ప్రచురించెదను, రక్షణను గురించి నేను చెప్పేదను అనే మాటను అక్కడ కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. ఇక్కడ పౌలు కూడా ఏమంటున్నాడంటే నేను విడిపింపబడ్డాను. ఎక్కడి నుండి? పాప మరణముల నియమము నుండి నేను విడిపింపబడ్డాను అనే మాటను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. 3వ వచనం నేను చదువుతూ ఉన్నాను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఈరోజు మనకున్న ధైర్యము, ఈరోజు మనకున్న బలము, ఈరోజు మనకున్న నిరీక్షణ, ఈరోజు మనకున్న ఆ యొక్క గొప్ప ఆశీర్వాదము ఏంటంటే ఏ పాప మరణముల నియమములలో మనము ఇంతకుముందు బ్రతికినామో, ఇక్కడ కూర్చుంటున్న వారందరిలో ఇప్పుడు కూడా బ్రతుకుతున్నారో మీ అందరికీ ఒక శుభవార్త ఏంటంటే ఆ పాప మరణముల నియమముల నుండి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినారు. ఆ విషయంలో నేను క్రిస్మస్ అప్పుడు మాట్లాడినాను, ఏ విధముగా లోకములకు వచ్చినాడు అని. ఆ విధముగా లోకములకు వచ్చిన ఆయన ఏం చేసినాడు? శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆయన ఎందుకు నరావతారిగా రావాలా? ఎందుకు నరుని అవతారాన్నే ఆయన ఎన్నుకోవాలా? లేకపోతే నరుని అవతారిగా ఆయన రావాలంటే ఈ నరుని శరీరమును పాపము అనే అంశము బాధ పెడుతూ ఉంది. ఈ పాపమును ఆయన తీసివేయడానికి నరావతారిగా మన జీవితం లేకపోతే ఈ లోకానికి రావడము జరిగింది అనే మాట. శిక్ష విధించెను. ఏ విధంగా శిక్ష విధించినాడు? ఏ విధముగా శిక్ష విధించినాడో మనము వేరొక వాక్య భాగంలో మనము చూద్దాం. 5వ రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుండి నేను చదువుతూ ఉన్నాను. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఆయన మన కొరకు పెట్టిన ప్రాణ త్యాగము ఎప్పుడు? మనం ఇంకా బలహీనులమై ఉండగా అనే మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 6వ వచనం నుండి 11వ వచనం వరకు 3 రకాలైన పరిస్థితులను పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి రకము బలహీనులు.
హెల్ప్లెస్నెస్. రెండవ రకము 6వ వచనంలో రాయబడి ఉంది ఏమని? భక్తిహీనులము. మనం ఎవరము? మొదటగా బలహీనులము, రెండవదిగా భక్తిహీనులము. 8వ వచనంలో రాయబడి ఉంది మనము పాపులము. 10వ వచనంలో రాయబడి ఉంది మనము శత్రువులము. 4 రకాలైన అంశములు, 4 రకాలైన స్వభావములు. ఎవరము? బలహీనము. వీఆర్ హెల్ప్లెస్. ఏ విషయంలో మనము బలహీనులము? ఈ శరీర విషయం గురించి మాట్లాడట్లా, శరీరం సంబంధించిన విషయముల గురించి మాట్లాడట్లా పౌలు, ఆత్మకు సంబంధించిన విషయములను గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు మనమందరము ఆత్మ సంబంధమైన విషయంలో బలహీనులమైపోయినాము అంటే ఇంకా మనల్ని ఏమి ఏలుతా ఉంది? పాపము ఏలుతా ఉంది. ఇంకా మనల్ని పాపము అనేది ఏలుతా ఉంది, పరిపాలన చేస్తూ ఉంది. ఎందుకు? ఈ శరీర కార్యములను, శరీరాన్ని తృప్తిపరచుకునే క్రమములో మనం ఎంతవరకైనా వెళుతూ ఉన్నామో దాని ప్రభావము ఎక్కడ పడుతూ ఉంది? ఆత్మ మీద పడుతూ ఉంది. ఈ శరీరాన్ని తృప్తిపరచుకోవడానికి వ్యభిచారం చేస్తూ ఉన్నాము, ఈ శరీరాన్ని తృప్తిపరచుకోవడానికి త్రాగుబోతులుగా మారుతూ ఉన్నాము, ఈ శరీరాన్ని తృప్తిపరచుకోవడానికి నానా విధములైన ఈ లోక సంబంధమైన అలవాట్లకు మనము ముందుకు కొనసాగుతూ ఉన్నాము. దాని ప్రభావం ఎక్కడ పడుతూ ఉంది? ఆత్మ మీద పడుతూ ఉంది, ఆత్మ మీద పడుతూ ఉంది. నా ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఆయన ఇంకా మనం బలహీనులమై ఉండగానే, మనం బలం పొందుకున్నాక ఆయన మరణం చెందలా. ఎందుకో తెలుసా? మనకు బలమునిచ్చేదే ఆయన మరణము. మనము బలము పొందుకునేదే ఆయన మరణం ద్వారా. మనం బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా అనే మాట 4 విషయాలను తెలియజేస్తా ఉన్నాడు. ఏం చేసినాడు అంటే క్రీస్తు యుక్త కాలమున అంటే చాలామంది ఏ విధంగా అంటారంటే ఆయన యవ్వన కాలములా ఆయన మన కొరకు చనిపోయానని అనుకుంటారు. కాదు, యవ్వన కాలం కాదు. ఇన్ రైట్ టైం అనే మాట ఇంగ్లీష్లో రాయబడింది. ఇన్ పర్ఫెక్ట్ టైం. ఆయనకు తెలుసు ఏ సమయంలో ఏ కార్యము జరపబడాలా, చేయబడాలా. ఆయన ఒక సమయానుకూలముగా ఈ లోకంలోనికి వచ్చినాడు. ఆయన ఒక సమయంలో తన ప్రాణాన్ని త్యాగము చేసినాడు. సమయమును గురించి భక్తిహీనుల కొరకు చనిపోయాను. అయితే ఇక్కడ చనిపోయడానికి కొన్ని పరిస్థితులను కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని? 7వ వచనం, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవింప తెగింపవచ్చును. ఇది ప్రాముఖ్యమైనది. ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తే, ఒక వ్యక్తిని నువ్వు ఇష్టపడుతూ ఉంటే, ఒక వ్యక్తిని కనుక నువ్వు చాలా దాన్ని ఏమంటారు ఇష్టపడుతూ ఉంటే ఏం చేస్తావు? ఆ వ్యక్తి కొరకు ఏమైనా చేయడానికి సిద్ధపడుతూ ఉంటాం. ఆ వ్యక్తి కొరకు ఎంతైనా సంపాదించడానికి సిద్ధపడుతూ ఉంటాము. ఆ వ్యక్తి కొరకు ఎన్నైనా పనులు చేయడానికి సిద్ధపడుతూ ఉంటాము. ఆ వ్యక్తి కొరకు ఇతరులను చంపడానికైనా సిద్ధపడుతూ ఉంటున్నారు. ఎందుకు? ఆ వ్యక్తిని ప్రేమించినాడు కాబట్టి, ఆ వ్యక్తి నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఇద్దరు ఒకరికొకరు ఆ ప్రేమను కలిగి ఉన్నారు కాబట్టి. ఒకవేళ ఆ వ్యక్తి మంచోడు కాకపోయినా నువ్వు ప్రేమిస్తున్నావా? ఈ ఫిబ్రవరి మాసం చాలామందికి చాలా ప్రాముఖ్యమైనది కదా. ఈ ప్రాముఖ్యమైన అనుడితోటే కొంతమంది మోకాళ్ళల్లో వెలుగులు కనబడుతూ ఉన్నాయి. ఎందుకు ప్రాముఖ్యమైనది మీ అందరికీ తెలుసు. ఒక వ్యక్తిని మనము దాన్ని ఏమంటారు, ఆయన మంచిగా అందచందాలు ఉండి అవన్నీ చేసి మనల్ని ప్రేమిస్తూ ఉంటే మనం ఏమైనా చేస్తాం ఆ వ్యక్తి కొరకు, మనల్ని ప్రేమిస్తూ ఉంటే కదా. షాజహాన్ తాజ్మహల్ అయినా కడతాడు, ఎన్ని కట్టడాలైనా కట్టేస్తాడు. మనల్ని ప్రేమించే వారి కొరకు, మనం ప్రేమించే వారి కొరకు పనులు చేయడము, మంచి వాళ్ళ కొరకు పనులు చేయడము సర్వసాధారణం. ఏ మానవుడైనా చేస్తాడు. ఒక మానవుడు, ఒక మనిషి, ఎదుటి వ్యక్తి మనల్ని ద్వేషిస్తున్నాడు అనుకో, ఆ వ్యక్తి ముఖం చూస్తామా మనం? ఆ వ్యక్తిని కనీసం పలకరిస్తామా మనం? ఆ వ్యక్తిని కనీసము పిలిచి ఏదైనా ఫంక్షన్ ఉంటే మన ఇంటికి కనీసం పిలుస్తామా అతన్ని? కనీసం ఫంక్షన్కైనా పిలువం. ఎందుకు? ఆ వ్యక్తి మీద కోపం, ఆ వ్యక్తి మీద ద్వేషం, ఆ వ్యక్తి మీద పగ. ఆ వ్యక్తి నన్ను ప్రేమించట్లేదు, నన్ను ఇష్టపడట్లేదు, నేను ఆ వ్యక్తిని ఇష్టపడట్లేదు, ఆయన నాకు ఇది చేసినాడు, అది చేసినాడు. కష్టం కదా.
ఎవరైనా మన తోబుట్టువులే కొన్నిసార్లు మనకు ఏదైనా హాని కలిగించినట్టు చేస్తే మనం వాళ్ళని క్షమిస్తామా? ఇష్టపడతామా? వారి కొరకు ఏమైనా చేయడానికి ఇష్టపడతామా? లేదు, 100% చేయం. ఎందుకంటే అది శరీరం, మానవుని స్వభావం. కానీ దేవుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన మన కొరకు మన పరిస్థితులను మార్చడానికి ఆయన తన ప్రాణమును ఇచ్చినాడు. ఒక వ్యక్తి మనల్ని ఇష్టపడుతూ ఉంటే మనం ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉంటాం. 8వ వచనం అదే మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంది. 7వ వచనం, నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం బలహీనులుగా ఉన్నాం, మనం భక్తిహీనులుగా ఉన్నాం, మనం పాపులుగా ఉన్నాం, మనము శత్రువులముగా ఉన్నాము. అయినా కూడా ఆయన మన కొరకు చనిపోయినాడు. అది నిజమైన ప్రేమ. A genuine and true love will not depend upon the other person whether he loves me or not, but it will always demonstrate your love towards others. అంటే ఒక నిజమైన ప్రేమ ఏ విధముగా ఉంటుంది అంటే, ఎదుటి వ్యక్తి మనల్ని ప్రేమిస్తున్నాడా, మనం చెప్పిన పరిస్థితుల గుండా వెళ్తున్నాడా, ఇవన్నీ ఏమీ కూడా ఆలోచించదు. కానీ నిస్వార్థపూరితంగా నిండు మనసుతో ఆ వ్యక్తి కొరకు ఏమి చేయాలో అది చేయడం. యేసుక్రీస్తు ప్రభుల వారి త్యాగము నిస్వార్థముగా ఆయన చనిపోయాడు. ఆయన ఒక పాట రాస్తున్నాడు, రెక్లెస్ లవ్. రెక్లెస్ అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? నిర్లక్ష్యము. ఆయన చూపించిన ప్రేమ నిస్వార్థం మాత్రమే కాదు, నిర్లక్ష్యమైనది. ఎందుకు నిర్లక్ష్యమైనదో తెలుసా? ఆయన జీవితం లేకపోతే ఆయన చనిపోతాడు అని తెలిసి కూడా లేకపోతే ఆయన మరణమును పొందుకుంటాడు, శ్రమలన్నీ పొందుకుంటాడు అని తెలిసి కూడా ఆయన ఇంకా నిన్ను నన్ను ఏ విధంగా రక్షించాలనే ఆలోచిస్తూ ఉన్నాడు అనే మాటను ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచినాడు అంటే వ్యక్తం చేస్తున్నాడు. ఏ విధంగా? మన కొరకు చనిపోయినాడు. కాబట్టి ఇది ముఖ్యం. 9వ వచనం, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఇప్పుడు ఆయన కార్చిన రక్తము ద్వారా మన జీవితంలో కలిగే ఆశీర్వాదము ఏంటి అంటే, ఒకప్పుడు మనం పాపులముగా ఉన్నాము, ఆయన కార్చిన రక్తము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడడానికి దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని మనకు దయచేసినాడు. నీతిమంతులుగా తీర్చబడడానికి గొప్ప అవకాశాన్ని దయచేసినాడు. రెండవదిగా, ఇంతకు ముందు మనము ఉగ్రత పాలవలసి వచ్చింది, పాపమునకు సంబంధించిన ప్రతి శిక్షను మనం అనుభవించాల్సి వచ్చింది. కానీ ఆయన కార్చిన రక్తము చేత మనము దేని నుండి రక్షింపబడ్డాము? ఉగ్రత నుండి రక్షింపబడ్డాము. అందుకనే పౌలు 8వ అధ్యాయంలో చెప్తున్నాడు, కాబట్టి ఎవడైనా క్రీస్తునందున ఎడల వానికి ఎటువంటి శిక్షా విధియు లేదు. ఎందుకో తెలుసా? ఆ ఉగ్రత నుండి మనల్ని రక్షించడానికి దేవుడు ఆయన తన రక్తాన్ని కార్చినాడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలా? ఇవన్నీ ఆయన చేసినాడు. మనం ఇంకా పాపులమై ఉండగానే, మనం ఇంకా భక్తిహీనులమై ఉండగానే, మనం ఇంకా శత్రులమై ఉండగానే, మనం ఇంకా బలహీనులమై ఉండగానే ఆయన తన తండ్రి యొక్క స్థానాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి నరవతారిగా వచ్చి అనేక శ్రమలను పొందుకొని నిన్ను నన్ను ఉగ్రత నుండి రక్షించడానికి, నిన్ను నన్ను తన రక్తంలో కడగడానికి, నిన్ను నన్ను ఆ అంధకారంలో నుండి బయటికి తీసుకురావడానికి, నిన్ను నన్ను ఆ నిత్య జీవడానికి వారసులుగా చేయడానికి, నిన్ను నన్ను తండ్రితో పరచడానికి, నిన్ను నన్ను ఆయన స్వారూప్యములోనికి మార్చడానికి ఆయన చేసిన త్యాగము, ఆయన చేయాల్సిన పని ఆయన చేసినాడు. కానీ ఆ ఘనతను, ఆ ఆశీర్వాదాన్ని, ఆ ధన్యతను, ఆ మహిమపరచబడే జీవితాన్ని పొందుకోవడానికి మనము ఏమి చేయాలా? రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనము నేను చదువుతూ ఉన్నా.
రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనల్ని అందరినీ తన సారూప్యములోనికి మార్చుకోవడానికి, తన బిడ్డలుగా ఉండడానికి, తన రాజ్యపు వారసులుగా, కుమారులుగా, కుమార్తెలుగా ఉండడానికి ఆయన చేసిన త్యాగము ఆయన చేసినాడు. కానీ ఐక్యపరచబడాలంటే మనము ఒక ప్రత్యేకమైన పని చేయాలా? ఏంటి? మనం మళ్ళా కల్వరం రానుపై మనము కొరడాలతో దెబ్బతినాలా? మళ్ళా మనం మేకులు కొట్టుకోవాలా? లేదు, దాని గురించి మాట్లాడట్లా. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అనంటే, ఒకవేళ నువ్వు ఐక్యపరచబడాలంటే, ఒకవేళ మనము ఐక్యపరచబడాలంటే దేనిలో పాలిభాగస్తులు అవ్వాలా? ఆయన మరణమునకు సాదృశ్యమైన విషయంలో మనము పాలిభాగస్తులం అవ్వాలా. అదే మాట 5వ వచనంలో రాయబడింది. ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడలా. మనము పరలోకం పోవాలని ఉంటుంది, మహిమపరచబడాలని ఉంటుంది, ఇవన్నీ చేయాలని ఉంటుంది, ఆయనతో కలిసి ఉండాలని ఉంటుంది, అన్ని ఆలోచనలు లేకపోతే ఆశీర్వాదాలను పొందుకోవాలని ఉంటుంది. కానీ ఒక పని చేయాలా? ఏంటిది? ఆయనతో ఐక్యపరచబడాలంటే మొట్టమొదటిగా డైరెక్ట్ పరలోకాన్ని చూడడం కాదు, పరలోకాన్ని దిగి వచ్చిన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడాలి. ఒకవేళ ఆయనను చూడాల్సి వస్తే ఏ పరిస్థితుల్లో మనము ఆయనను అంగీకరించాలా? ఏ పరిస్థితుల్లో గుండా మనము వెళ్ళాలంటే ఆయన ఏ విధముగా పాపమును శిక్షించడానికి ఆయన నిస్వార్థపూరితంగా, త్యాగపూరితంగా తన త్యాగమును చేస్తున్నాడో ఆ త్యాగంలో మనము పాలిభాగస్తులవ్వాలి. అదే మాట ఇక్కడ రాయబడింది. ఆయన మరణము యొక్క సాదృశ్యమందు మనము ఐక్యపరచబడిన ఎడల, ఆయన మరణం యొక్క సాదృశ్యం, ఆయన పాపమును శిక్షించినాడు, పాపమును చంపేసినాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము ఏం చేయాలా? పాపమునకు శిక్షను విధించాలా. పాపమునకు శిక్ష విధించిన ఆయనను అంగీకరించాలా. 7వ వచనం చదువుతున్నా, 6వ వచనం చదువుతున్నా. ఏమనగా, మనమికను పాపమునకు దాసము కాకుండానట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదమా. ప్రాచీన స్వభావము ఎటువంటి స్వభావము అంటే శరీరానుసారమైన స్వభావము. ఇంతకు ముందు స్వభావము, ఇంతకు ముందు మనస్తత్వము, ద ఓల్డ్ నేచర్ ఆల్వేస్ రిలేటెడ్ విత్ ద ఫ్లెష్లీ నేచర్. శరీరానుసారమైన స్వభావము. ఏమనంటున్నారు ఇక్కడ? ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడే పరిస్థితులను మనం అనుభవించాలి. ఏంటి ఆ పరిస్థితులు? శరీరానుసభమైన పరిస్థితులు. గలతీలకు రాసిన పత్రిక తీద్దాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను, జాగ్రత్తగా గమనించండి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. 18, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కాదు. 19, శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆట పాటలు. ఏంటివి? శరీర కార్యములను.
ఇప్పుడు ఈ కార్యములను జరిగించేవారు ఏ స్వభావం కలిగిన వారు? శరీర స్వభావాన్ని కలిగిన వారు. ఇటువంటి శరీర స్వభావాన్ని కలిగి ఉన్నవారు ఈ శరీర స్వభావంతో దేవుణ్ణి సంతోష పెట్టగలరా? సంతోష పెట్టలేరు. మరి ఏం కావాలా? ఆత్మ సంబంధమైన స్వభావము కావాలా. ఆత్మ సంబంధమైన స్వభావము దేని వలన మనం పొందుకుంటాము? మనం విశ్వాసం ద్వారా పొందుకుంటాము. ఎవరి ఎడల విశ్వాసాన్ని కలిగి ఉండాలా? అద్వితీయుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచాలా. ఎందుకు ఆయన యందు విశ్వాసం ఉంచాలా అంటే ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని త్యాగపూరితంగా చేసినాడు. ఎప్పుడు చేసినాడు? మనం ఇంకా బలహీనులమై ఉన్నప్పుడే, మనం ఇంకా పాపులమై ఉన్నప్పుడే, మనం ఇంకా భక్తిహీనులమై ఉన్నప్పుడే, మనం ఇంకా శత్రువులంగా ఉన్నప్పుడే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని త్యాగము చేసినాడు. ఎందుకు? నువ్వు ఇంకా అదే బలహీనతలో ఉండు, నువ్వు ఇంకా భక్తిహీనతలోనే ఉండు, ఇంకా దాన్ని ఏమంటారు పాప స్థితిలోనే ఉండు, ఇంకా శత్రువుగానే ఉండడానికి ఆయన తన త్యాగాన్ని చేయలే. కానీ బలహీనులుగా ఉన్న మనము బలము పొందుకోవడానికి, భక్తిహీనులుగా ఉన్న మన జీవితాలను భక్తికి ఒక మార్గమును ఇవ్వడానికి, అంత మాత్రమే కాదు పాపులుగా ఉన్న మనల్ని నీతిమంతులుగా మార్చడానికి, శత్రువులుగా ఉన్న మనల్ని మిత్రులుగా చేయడానికి ఆయన తన ప్రాణాన్ని అర్పించినాడు. ప్రాచీన స్వభావమును తొలగించి నవీన స్వభావాన్ని కలుగజేయడానికి ఆయన తన ప్రాణాన్ని ఇచ్చినాడు. ఇప్పుడు ఆయన ప్రాణాన్ని ఆ విధంగా ప్రాణం పెట్టిన ఆయన మరణములో మనము సాదృశ్యముగా పాలిభాగస్తులు అవ్వకుంటే ఎక్కడ? పునరుద్ధానంలో కూడా సాదృశ్యం. పునరుద్ధానం అంటే రెండవ రాకడలో తర్వాత అక్కడ ఆ విషయాన్ని గురించే మాట్లాడట్లేదు. కానీ పునరుద్ధానము దేనిని గురించి మాట్లాడుతుంటే నూతన స్వభావము గురించి మాట్లాడు. ఒకవేళ నువ్వు చచ్చిపోకపోతే నువ్వు బ్రతకలేవు. ఇఫ్ యు డోంట్ డై యు విల్ నాట్ లివ్. ఒకవేళ నీవు చచ్చిపోకపోతే నీవు బ్రతకలేవు. అందుకే ముందు వచనాలలో మాట్లాడుతూ ఉంటాడు. 6వ వచనము ముందు వచనాలలో ఆరవ అధ్యాయము 5వ వచనంలో మనము 4వ వచనంలో చూద్దాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడాలా. నూతన జీవితం పొందుకోవాలంటే ప్రాచీన జీవితాన్ని పాతి పెట్టేయాల. ప్రాచీన జీవితాన్ని దేవుని ఎదుట, ఇంతకు ముందున్న జీవితాన్ని దేవుని ఎదుటకు వచ్చి ఒప్పుకోవాలి. అప్పుడు నూతన జీవితాన్ని మనము పొందుకుంటాము. చాలా కష్టం. చాలాసార్లు మనకు కొన్ని పరిస్థితులు అర్థం కాదు. దాన్ని ఏమంటారు? మనం చేస్తున్నాయన్నీ కరెక్టే అనుకుంటాం, మనం చేస్తున్నాయన్నీ అన్నీ అంగీకారమే అనుకుంటాం. కానీ దేవుని వాక్యానుసారము లేని పరిస్థితులను మనము జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు నేను పోయిన వారం మాట్లాడిన స్వాతంత్రం గురించి, కొన్నిసార్లు అన్ని విషయాలలో మనకు స్వాతంత్రం ఉన్నదని అనుకుంటాం. లేదు, పౌలు మాట్లాడుతున్నాడు ఆ విషయాన్ని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనాన్ని మాట్లాడుతున్నాడు. అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీయు క్షేమాభివృద్ధి కలుగా చేయవు. గుర్తుపెట్టుకోవాలా ఈ విషయాన్ని. అన్నిట్లలో మనకు స్వాతంత్రం ఉంది. అన్ని విషయాలు మంచిగానే కనబడతాయి. ఇగో ఈ విధంగా చేస్తే మంచిదే, ఈ విధంగా చేస్తే మంచిదే అని అన్ని విషయాలు మనకు మంచిగా కనబడతాయి. కానీ అన్నీ చేయదగినవి కాదు. అన్నీ చేయదగినవి కాదు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం ఉంది. చాలామంది క్రైస్తవులు చెప్తాడు, దేవుడు నన్ను పాపంలో నుండి విడిపించినాడు, మరలా నాకు స్వాతంత్రం దేనికి ఉంది? పాపం చేయడానికి స్వాతంత్రం. మరలా పాపం చేయడానికే నిన్ను స్వాతంత్రంలోనికి దేవుడు తీసుకొచ్చినాడా? ఆ స్వాతంత్రాన్ని ఇచ్చింది ఎందుకు? వై గాడ్ హ్యాస్ గివెన్ దట్ ఫ్రీడమ్, అది ఫ్రీనెస్, స్వేచ్ఛను ఎందుకు ఇచ్చినాడు? నాట్ టు కమిట్ సిన్ బట్ టు లీవ్ అకార్డింగ్ టు హిస్ విల్. నాట్ టు కమిట్ సిన్ బట్ లీవ్ అకార్డింగ్ టు హిస్ విల్. అందుకనే పాపము చేయబడిన స్త్రీతో ఏమన్నాడు? ఆమె పట్టుబడినప్పుడు ఏమన్నాడు? అమ్మా, నిన్ను క్షమిస్తున్నాను, తర్వాత ఇకను పాపము చేయకు సుమీ. సుమి అనే మాట చాలా జాగ్రత్తగా ఆలోచించాలా. అమ్మ, నేను కూడా క్షమిస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటే బాగుండేది.
కానీ ఇంకేమంటున్నాడు? ఈ విధముగా క్షమాపణను పొందుకున్న నీవు మరలా దేనిలోనికి వెళ్ళకూడదు, పాపము చేయకు సుమి. జాగ్రత్తగా ఉండాలా సుమి, జాగ్రత్తగా ఉండాలి. అన్నీ స్వాతంత్రం ఉంది, అన్నీ క్షేమం కాదు. మనకు టీవీ చూడొచ్చు, సినిమాలు చూడడానికి అవకాశం ఉంది, స్వాతంత్రం ఉంది. మొబైల్ ఫోన్ని లిమిట్లెస్ కంటే ఎక్కువగా వాడడానికి స్వాతంత్రం ఉంది. ఒక వ్యక్తిని తిట్టడానికి స్వాతంత్రం ఉంది, ఒక వ్యక్తిని హాని కలిగించడానికి స్వాతంత్రం ఉంది, ఒక వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడడానికి స్వాతంత్రం ఉంది, లేకపోతే ఆ ఎదుటి వ్యక్తులను నిందించడానికి స్వాతంత్రం ఉంది. అన్ని విషయాలలో స్వాతంత్రం ఉంది, కానీ అన్ని విషయాలు నీకు క్షేమకరమైనవి కాదు. ఎప్పుడు నీకు క్షేమకరమైనవి అని మీకు తెలుస్తుంది? ఏ విషయాలు మనకు క్షేమకరమైనది అని తెలుస్తుంది అంటే, ఎప్పుడైతే మనం ఆత్మ స్వభావము గలవారముగా బ్రతుకుతామో అప్పుడు మనకు ఏ విషయము క్షేమకరమైనది, ఏ విషయము క్షేమకరము కానిది అనే విషయం మనకు అర్థమవుతుంది. అంతవరకు మనం చేసేటి అన్నీ కూడా కరెక్టే అనుకుంటాం. ఎందుకు? మనం శరీర స్వభావం గలవారిగా బ్రతుకుతున్నాం కాబట్టి. ఒక వ్యక్తిని క్షమించకపోయినా పర్వాలేదని అనుకుంటాం. ఎందుకు? ఇంకా మనం శరీర స్వభావంలోనే ఉన్నాం కాబట్టి. ఒక వ్యక్తిని ప్రేమించకపోయినా పర్వాలేదు అనుకుంటాం. ఎందుకు? మనం ఇంకా శరీర స్వభావంగా ఉన్నాం కాబట్టి. ఒక వ్యక్తిని నిందించినా పర్వాలేదు అనుకుంటాము. ఎందుకు? మనం ఇంకా శరీర స్వభావంగా ఉన్నాము కాబట్టి. కానీ ఆత్మ స్వభావమైన పరిస్థితులు ఆ విషయాలను గురించి మనకు మాట్లాడట్లా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తా ఉంది. ఎన్నిసార్లు ప్రేమించాలయ్యా? 1, 2, 3, 4? మీకు తెలుసు సమాధానం, నేను చెప్పాల్సిన పనిలే. మీకు తెలుసు సమాధానము. అన్ని పనులకు స్వాతంత్రం ఉంది, బట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ బెనిఫిట్ ఫర్ యూ. ఇప్పుడు ఏం చేయాలా? ఆత్మ సంబంధమైన కార్యములను చేయాలా. అంటే మనము ఆత్మ సంబంధమైన జీవితాన్ని పొందుకోవాలా. ఎట్లా? మనము ఆయన యందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఆయన మరణంలో మనము పాలి భాగస్థులైన ఎడల మనము ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహించే బిడ్డలముగా మనము ఉంటాము అనే సత్యాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. అందుకే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా రాయబడింది: క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. ఈ ఆత్మానుసారమైన మనస్సు స్వభావము ఎవరి ద్వారా మనకు దొరుకుతుంది? యేసుక్రీస్తు ప్రభుల వారి అందే. దెర్ ఈస్ నో అదర్ వే. వేరే ఏ మార్గము కూడా లేదు, వేరే ఏ మార్గము కూడా లేదు అనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మనము బలహీనులమై ఉంటా ఉన్నామా? ఏ విషయంలో? పాపం విషయం జయించలేని పరిస్థితిలో ఉంటున్నామా? దేవుడు నీకు బలమునివ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఇంకా భక్తిహీనులముగా ఉంటున్నామా? అంటే భక్తి పేరు చెప్పుకొని మనం చేయాల్సిన పనులు మనం చేస్తూ ఉన్నామా? దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా పాపపు స్వభావంలోనే ఉంటూ ఉన్నామా? శరీర సంబంధమైన క్రియలను మనం చేస్తూ ఉన్నామా? దేవుడు ఆ పాపంలో నుండి విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీ స్పందన నా స్పందన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకా మనము శత్రువులుగానే మిగిలిపోదామా? ఒకవేళ శత్రువులుగా మిగిలిపోతే మనము ఉగ్రతకు పాత్రలమై ఉంటాము అనే సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాను. నిన్ను నన్ను దేవుడు ఆయన అంగీకరించడానికి ఆయన సిద్ధముగా ఉండి ఆయన నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. స్పష్టమై ఉన్నవి శరీర కార్యములు ఏంటో మనకు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అన్నీ క్రోధములు, మత్సరము, కక్షలు, భేదములు, చాలా అపవిత్రత, వ్యభిచారము, జారత్వం అనే మాటకు ఇంకొక మాట చెప్పనా? డాంబికం మాటలుగా మాట్లాడతారు. ఇంకొక విధంగా అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే ఎదుటి వారికంటే నేనే గొప్ప అని మనల్ని మనం ఎంచుకోవడం. మనం గొప్పనే కాదన్నట్లే, కానీ ఎదుటి వారికంటే గొప్పవారంగా ఎప్పుడు మనం ఎంచుకోదు. వాళ్ళకు పని వాళ్ళకే ఉంది, వాళ్ళకుండే స్వభావం వాళ్ళకు ఉంది. ఒకసారి మనము జ్ఞాపకము చేసుకోవాలా. జారత్వం కాదు, జీవపుడంబం అనే మాట. ఎదుటి వారి కంటే ఎక్కువగా మనము ఎంచుకునే పరిస్థితులు ఉంటే ఒకసారి మనము జాగ్రత్తగా గమనించాలా.
హౌ టు ప్లీజ్ గాడ్, దేవుణ్ణి ఏ విధంగా సంతోషపరచాలా? శరీర సంబంధమైన స్వభావం ద్వారానా, ఆత్మ సంబంధమైన స్వభావం ద్వారంగా? ప్లీజింగ్ గాడ్ విల్ హ్యాపెన్ ఓన్లీ త్రూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆత్మ సంబంధమైన స్వభావం ద్వారానే మనము దేవుడిని సంతోషపరచగలము. ఆత్మ సంబంధమైన స్వభావాన్ని మనం పొందుకోవాలంటే మనము ఆయన మరణము, ఆయన పునరుత్థానములో పాలిభాగస్తులు అవడము ఎంచుకోవాలి. ఈరోజు సంఘంగా కూడి ఉన్న మీరు, ఒకవేళ దేవుడు మీ ఇక్కడ కూర్చున్న మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు, ఇంకా ఎవరైనా ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించని వారై ఉంటే దేవుడు తన వాక్యమును మీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎన్ని రోజులు నాకు శత్రువుగా పాపపు స్థితిలో ఇంకా బ్రతుకుతాము, ఆయన మిత్రులుగా చేయడానికి, సమాధానమును దయచేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఒకసారి మనము ఆయన సన్నిధిలో తలలు వంచి, అయ్యా నా పాపములను క్షమించు ప్రభువా అని మనం ఆయనను అడుగుదాం. నా శరీరాన్ని తృప్తిపరచుకోవడానికి నేను చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను ప్రభువా, నన్ను నేను ఆనందపరచుకోవడానికి ఎన్నో పరిస్థితులను నేను నా జీవితంలో అనుమతిస్తూ ఉన్నాను. కానీ నీ ఉద్దేశం అది కాదు ప్రభువా. నీకు ప్రీతికరంగా బ్రతకడము, నీకు ఇష్టంగా బ్రతకడానికి నీవు కృప చూపించినావు. ఆ సత్యాన్ని నేను ఎరిగి శరీర స్వభావమైన ఆ యొక్క కార్యములను విడిచిపెట్టే నీ కృపను, నీ బలమును నాకు దయచేయి ప్రభువా అని ఆయన సన్నిధిలో మనం మొరపెడదాం. ఏలైనగా మనము బలహీనులమై ఉండగానే ఆయన మన కొరకు తన రక్తాన్ని కార్చినాడు. ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. నీ కొరకు, నా కొరకు ఆయన తన ప్రాణ త్యాగము చేసినాడు. ఆయన వైపు చూస్తూ మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తాం. ఆయనకు మన జీవితాన్ని అప్పగిద్దాం. పాపం యొక్క పర్యవసానము చాలా తీవ్రతగా ఉంటుంది అనే సత్యాన్ని మనము గమనించాలి. ఆ ఉగ్రత నుండి మనల్ని తప్పించడానికి, ఆ ప్రాచీన స్వభావాన్ని మన జీవితంలో నుండి తీసివేయడానికి ఆయన తన ప్రాణంను త్యాగం చేసినాడు. ఆయన మరణంలో మనము పాలిభాగస్థులమైతే ఆయన పునరుత్థానంలో మనము ఐక్యపరచబడతాం. ఆయన మరణంలో మనం ఐక్యం గలవారముగా ఉంటే ఆయన పునరుత్థానమును కూడా మనం అనుభవించగలుగుతాం. నా ప్రియ దేవుని సంగమా, ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా ఏ శరీర క్రియలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నవి, ఆయన సహాయం కొరకు మనం ఆయన సన్నిధిలో ఆయనను ప్రార్థిద్దాం. మహోన్నతుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీ బంగారు పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మా కొరకు చేసిన త్యాగమును బట్టి నీకు వందనములు తెలియచేస్తూ ఉన్నాం ప్రభా. తండ్రి, నీ మరణంలో మేము ఐక్యము గలవారమై లేకుంటే తండ్రి నూతన స్వభావాన్ని మేము అనుభవించలేము, నీ మహిమలో మేము ప్రవేశించలేం ప్రభా. తండ్రి, ఈ సత్యమును తెలుసుకున్న మేము ప్రభా తండ్రి నీ మరణములో ప్రభా తండ్రి మా ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నీ యందు విశ్వాసం ఉంచడానికి సహాయమును దయచేయమని వేడుకుంటున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను
ప్రభా తండ్రి, ఆ తలంపును, ఆ ఆలోచనను మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మారు మనస్సుకు సంబంధించిన రూపాంతరంను నువ్వు కోరుకుంటున్నావు ప్రభా. మా జీవితంలో రూపాంతరం చెందబడినాయని చెప్పుకుంటున్నామే కానీ మారు మనస్సు లేని రూపాంతరతను మేము అనుభవిస్తూ ఉన్నాం. పేరుకు తండ్రి బాప్తిస్మంలో తీసుకున్నామని చెప్పుకుంటున్నాము కానీ మారు మనస్సు అనేది, యథార్థత అనేది చూపించలేకపోతున్నాం ప్రభా. నీ సన్నిధిలోనికి మేము వస్తూ ఉన్నాం. దయతో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనమని మరి ముందున్న నీ బల యొక్క ఆరాధనని హస్తంలోకి సమర్పిస్తూ నీకు మహిమకరంగా జరిపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. సమయంలో కానుకలు సేకరించబడతవి. కానుకలు సేకరించుండగా యూత్ క్వైర్ వారు ముందుకు వచ్చి పాట పాడుతారు.